కిరణ్, మా ఫ్యామిలీ మెంబర్స్ని నీకు పరిచయం చేయలేదు కదా. అదిగో నా పెద్ద కోడలు మంజు. హాయ్. నా పెద్ద కొడుకు సత్య. హలో. తను నా చిన్న కొడుకు సూర్య. హాయ్. తను సూర్య భార్య అమృత. నమస్కారం అండి. తను సరదాగా ఉంటారనుకుంటాను. అవును మేడం, సరదాగా ఉండడం అంటే నాకు చాలా సరదా. ఇక వీళ్ళు శ్రియా ప్రియా. హాయ్. మరి ఈవిడ? ఓహో, నేను చెప్పబోతున్నాను, నువ్వే అడిగేశావు. ఈవిడ నా భార్యామణి, మనమ్మ. మీ భార్యనా? మీ భార్య ఈవిడ? అవును. ఓ మేడం, ఏమనుకుంటున్నారు మీరు? ఆయన నా మెళ్ళలో 3 ముళ్ళు వేశారు. నేను ఆయన భార్యనే, మీరంతా షాక్ అవ్వక్కర్లేదు. నీ భార్య అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు విశ్వ. ఏంటి మేడం, మీరు మా కాపురంలో చిచ్చు పెట్టడానికి వచ్చారా ఏంటి? అలా ఏం కాదండి, మీరేం కంగారు పడకండి. మా విశ్వాన్ని చూడండి, అందంగా ఉంటాడు, శాంతంగా ఉంటాడు, తెలివైనవాడు, అందరితో కలిసిమెలిసిపోయి ఉంటాడు. కానీ మీరు బాగా మాస్గా ఉన్నారు. కిరణ్, సత్య మంజు విడాకుల గురించి మాట్లాడడానికి వచ్చావు కదా? అవును, కోర్టు పంపించింది. సారీ విశ్వ, నీ కొడుకు కోడళ్ళ విడాకుల గురించే వచ్చాను. ఏదేమైనా కోర్టు ఏం చెప్పిందో అదే నేను చెయ్యాలి. నేనొకసారి సత్య మంజులతో పర్సనల్గా మాట్లాడాలి. షూర్. మంజు, సత్య, మేడంని మీ రూమ్కి తీసుకెళ్ళండి. రండి మేడం. మీ రూమ్ చాలా బాగుంది, కూర్చోండి. మీ రూమ్ ఇంత అందంగా ఉండడానికి మీ ఇద్దరిలో ఎవరు కారణం? సత్య గారేనండి. కాదు కాదు, మంజు మేడమే. గుడ్. అంటే మీరిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటున్నారని నాకు అర్థమవుతోంది. అది చాలా మంచి అలవాటు. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. మీరిద్దరూ కంఫర్టబుల్గానే ఉన్నారు కదా? గుడ్. మీ ఇద్దరి విడాకుల గురించే కోర్టు నన్నిక్కడికి పంపించింది. అందుకే నేనేం అడిగినా భయపడకుండా సమాధానం చెప్పండి. ఓకే, మీకు పెళ్ళయి ఎంతకాలమైంది? 2 నెలలు. ఈ పెళ్ళి ఎలా నిశ్చయమైంది? నిశ్చయం అవ్వలేదు మేడం, అనుకోకుండా జరిగింది మా పెళ్ళి. అంటే యాక్సిడెంటల్గా అన్నమాట. సరే, ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. మీరిద్దరూ విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? యాక్సిడెంటల్ పెళ్ళని విడాకులు తీసుకుందాం అనుకుంటున్నారా, లేక కలిసున్నా లాభం లేదు అని విడాకులు తీసుకుందాం అనుకుంటున్నారా? కలిసి ఉండే ప్రసక్తే లేదు. అవునండి, యాక్సిడెంటల్ పెళ్ళని తెలిసాక కూడా
ఈ పెళ్లిని కొనసాగించాలి అని అనడంలో అర్థం లేదు. మీ పెళ్లి జరిగిన పరిస్థితుల్ని బట్టి మీ ఇద్దరిలో అపార్థాలు జరగడం చాలా సహజం. అదే కదా, అందుకే మాకు విడాకులు కావాలి. లేదు, మీలాంటి వాళ్ళు చాలామంది నా దగ్గరికి కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు. ఇలా అనుకోకుండా పెళ్లి జరిగిన వాళ్ళు తర్వాత వాళ్లే మంచి భార్యాభర్తలుగా పేరు తెచ్చుకుంటారు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. చాలామంది ఒకటవుతారు. మీకు చెప్తూ ఉంటే సినిమాలాగా అనిపించొచ్చు. మాది జీవితం, సినిమా కాదు. రైట్, నువ్వన్నది కరెక్టే. నేనేమంటున్నానంటే మీరిద్దరూ ఇంతకాలం కలిసే ఉన్నారు కాబట్టి, ఒకరి స్వభావం ఇంకొకరికి తెలిసే ఉంటుంది కాబట్టి గౌరవించుకోగలుగుతున్నారు. ఇప్పుడు మీరిద్దరూ విడిపోయారనుకోండి, మీ లైఫ్లో మంచి మనసున్న వాళ్ళు దొరుకుతారా? ఎక్కడో ఉండే ఉంటారు. అది చాలా కష్టం. మీరు ఈ అనుభవంతోనే ముందుకు వెళతారు, అవునా కాదా? అలాంటప్పుడు ఇప్పుడే కొంచెం అడ్జస్ట్ అవుతే తప్పే ఉంది. ఎప్పటికీ మేమిద్దరం ఒకటిగా ఉండలేమని తెలిసినప్పుడు టైం వేస్ట్ ఎందుకు మేడం? మంజు మేడం చెప్తుంది కరెక్టే కదా. మంజు, నువ్వు నీ భర్త ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎలా ఉండాలి అనే దానికంటే నేను అనుకున్నట్టుగా మాత్రం సత్య గారు లేరు. నాకు కూడా మంజు మేడం నచ్చలేదు. ఎప్పటికైనా మనసుకు నచ్చిన ఆవిడతో పెళ్లి జరగాలని కోరుకుంటాను. ఎందుకు నవ్వుతున్నారు? మనసుకు నచ్చింది దొరకడానికి ఇదేమైనా వాషింగ్ మెషీనా? మెషిన్లో బట్టలు వేస్తే ఉతికి బయటకొచ్చినట్టు మనసుకు నచ్చిన సంబంధం దొరకడానికి? చూడండి, నేను కౌన్సిలింగ్ ఇస్తాను కాబట్టి మీ ఇద్దరికీ నచ్చ చెప్పాలని చూశాను. అందులోనూ నాకు బాగా పరిచయం ఉన్న విశ్వనాథం గారి అబ్బాయివి నువ్వు. మీ ఇద్దరి మధ్య సఖ్యత ఉండడం లేదని కోర్టుకి అర్థమైతేనే మీకు 6 నెలల తర్వాత విడాకులొస్తాయి. మేడం, కంగారు పడద్దు. నేను చెప్పినట్టు చేస్తే చాలు. మీకు విడాకులొచ్చేలా నేను చేస్తాను.